హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఊర్లో జాతర సెకండ్ డే అనమాట. ఫస్ట్ డే వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇది వచ్చేసి సెకండ్ డే. చూస్తున్నారు కదా, పొద్దున్నే ముగ్గులతో అయితే స్టార్ట్ అయిపోయింది డే. అయితే ఇలా మంచిగా ఇంటి ముందు పచ్చగా ముగ్గులు వేసుకొని కలర్ఫుల్గా ఉంటే చాలా బాగుంటుంది కదా అమ్మవారు వచ్చేసప్పటికి. ఇంక ఈ ముగ్గు అయితే నేను వేసాను. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇంకా అలా చుట్టుపక్కల మంచిగా ఉండే ముగ్గులన్నింటినీ ఇలా అయితే వీడియో తీశాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా మా చెల్లి అయితే కొంచెం ఎక్కువసేపే వేసిందనమాట ముగ్గులు అయితే. వీడొచ్చేసి మా తమ్ముడు కొడుకు అనమాట. చూస్తున్నారు కదా ఎంత అల్లరంటే అసలు పొద్దున్నే వాళ్ళ వెనకల అరుస్తూ తిరగడమే సరిపోతుంది. ఇంకా ఇలా ఉన్నాయన్నమాట. మా చెల్లి వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా మనకి దేవుడు స్టార్ట్ అయ్యేటప్పటికి 11 అయిపోయిందనమాట. ఇంకా అది మన వీధిలోకి వచ్చేసరికి అయితే 3:30 అయిపోయింది. నేనైతే ఈ ఇయర్ అమ్మవారిని దర్శించుకోవడం అయితే కొంచెం మిస్ అయిపోయిందనమాట. అంటే చూసాము, బట్ మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు చూడడం అయితే ఇంక ఇలా అమ్మవారు వచ్చేసి ఊరేగింపు అనమాట. సెకండ్ డే కుమ్మాలు వేసుకుంటారు, అలాగే వాళ్ళ మొక్కులంతా ఇలా తీర్చుకుంటూ ఉంటారనమాట. ఈ పొట్టేలతో అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట అమ్మవారు ఊరేగింపు. ఇంకా ఈ 5 రోజులు జాతరలో పిల్లలైతే ఎంత ఎంజాయ్ చేస్తారంటే ఈ డ్రమ్స్కి వాటికి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా సందడిగా అయితే డే 2 అయితే కంప్లీట్ అయిపోయింది. డే 3 వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఇంకా అమ్మవారి అలంకరణ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మా చెల్లి అయితే ఇలా రెడీ అయిపోయి అమ్మవారికి ఏమేమి కావాలో అయితే రెడీ చేసేసింది అనమాట. ఆ తర్వాత ఇలా మంచిగా నైట్ అయితే ఫొటోస్ అవి తీసేసుకున్నాము. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.